వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఇది నాకు సెకండ్ డే ఇన్ క్రూజ్. సో ఈరోజు పెనాంగ్ వెళ్తున్నాము మలేషియాలో. సో అది ఎలా ఉంటుందో అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చేస్తానో కూడా చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్. సో ఇది ఈ బ్లాగ్ మెయిన్లీ అయితే పెనాంగ్లో నేను ఏం చేస్తాను అని చెప్పేసి. సో ఇక్కడ స్టాపింగ్స్ ఉంటాయి క్రూజ్లో మాకు. ఇప్పుడు 3 o'clockకి స్టాపింగ్ అంట. యాక్చువల్గా 2 o'clock ఉండాలి, కొంచెం డిలే అయ్యి 3 o'clock అన్నారు. అండ్ మళ్ళీ 8 కంతా మళ్ళీ షిప్ ఇక్కడ నుంచి మూవ్ అయిపోతుంది పుకెట్కి. అది రేపు వచ్చి పుకెట్, అది థాయిలాండ్, అది వేరే కంట్రీ. సో ఒక ట్రిప్లోనే నేను 3 countries చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా దిగి ఏముంటుందో చూద్దామని చెప్పి అది వెళ్తున్నాము. సో ఈరోజు అయితే మలేషియా. సో మళ్ళీ 8కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది షిప్. సో 3కి వెళ్ళి మళ్ళీ 8కి వచ్చేయాలి. సో అంత తక్కువ టైంలో మేమేం చూడగలుగుతామో సో అది కవర్ చేసి విల్ కమ్ బ్యాక్ హియర్ అగైన్. సో అదనమాట వ్లాగ్. నుంచి బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ మేము ఐఫ్లై చేయబోతున్నాము. ఐఫ్లై అనేది ఇక్కడ చేయాలి అనుకున్నాం నేను హసి. సో చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో, అదొక అడ్వెంచర్ లాంటిది. సో ఇంకా వాటర్ రైడ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఏ గైస్, పెద్ద తోపిస్క్రాన్ రెడీ అయ్యి మార్నింగే లేసి వచ్చారనమాట. బట్ ఫుల్ వర్షం ఇక్కడ విత్ థండర్స్. ఓ క్రేజీ. చూడ్డానికి చాలా బాగుంది బట్ మనకు కోఆపరేట్ చేయదంటే. ఎస్ ఎస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. మొత్తం వర్షం ఇప్పుడే ఆగింది. తర్వాత మేము పెనాంగ్ వెళ్తున్నాము. ఏ మళ్ళీ ఉరుములు మెరుపులు వస్తున్నాయి. వెళ్ళిపోతున్నా ఫ్లోలో అట్లా. ఓ సో గైస్ 8:30కి అంతా వచ్చేయాలన్నమాట. స్టార్ట్ అయిపోద్ది 8:30 షిఫ్ట్ టైం కదా, మన టైం ఏంటి? ఎగురుకుంటా ఇట్లా అని చెప్పి. నాకు తెలిసి మనది ఒక సర్టన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది రూమ్స్ అనేవి, అందుకే మనకు పైకి ఇచ్చినాడు. ఇదంతా ఉంది చూడు, ఇదంతా మనం సిల్క్ రోడ్ షిప్ షో చూసాం కదా. సరే అవంతా ఒక షిప్లో ఎలా ముంచేసినాడు చూడండి రా. దూరు చేసి అంత పెద్ద ఇల్లు పెద్ద బంగ్లా. బంగ్లా కాదు, ఊరు. ఎంత ఉంటుంది అంకుల్? గైజ్ ఇప్పుడు నేను మొత్తం వెన్స్డే లుక్ వేసుకున్నా, లైక్ పై నుంచి కింద దాకా మొత్తం బ్లాక్. సో నేను బ్లాక్ క్యాప్ తెచ్చుకుందాం అనుకుని యాక్చువల్గా మర్చిపోయాను అన్నమాట బేసిక్గా. సో ఇదనమాట షిప్ బయట హ్యూజ్. సో ఇలా వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో నాకు ఐడియా లేదు, వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చెప్తాను. ఏ సో లెట్స్ గో. మాకు టైం కూడా తక్కువ, 8:30 లోపల వచ్చేయాలి. సో ఇప్పుడు వెళ్ళి 8:30 లోపల చూడండి గైస్, ఇక్కడ రిక్షాలు రివర్స్లో ఉన్నాయి. ఇండియాలో మనకి వెనక కూర్చుంటే ముందు తొక్కుతారు, ఇక్కడ ముందు కూర్చోబెట్టి వెనక దుక్కుంటున్నారు. బాగుంది మాది.
హే గాయ్స్, సో ఇప్పుడు మేము పెనాంగ్ హిల్ దగ్గరకు రీచ్ అయ్యాము. ఆ పెద్ద వెహికల్లో వెళ్ళలేమంట, సో అందుకని చెప్పేసి ఇక్కడ ఆగున్నాము. ఇక్కడ నుంచి ఎలా ట్రైన్ ఆర్ కారా ఏదని తెలియట్లేదు. సో లెట్స్ గో అండ్ పెనాంగ్ హిల్ ఎలా ఉంటుందో చూడండి నాతో పాటు. సో ఇక్కడ మేము ఆగున్నాం అనమాట. అక్కడ నుంచి హిల్ దగ్గరికి ఇలా ఒక వెహికల్లో వెళ్ళలేమంట, ఆ వెహికల్స్లో. సో ఇలా జీప్స్ లాంటి పెద్ద పెద్ద ఇలా ఉండే ఓపెన్. కెన్ వి సిట్ ఇన్ దట్ ఓపెన్ స్పేస్? నథింగ్. ఓ యూ షుడ్ నాట్ సిట్. ఓ ఓన్లీ ఇన్సైడ్. సో ఇట్లా పెద్ద పెద్ద జీప్స్లో తీసుకెళ్తున్నారు. ఒక దాంట్లో సరిపోదని టూ దాంట్లో వెళ్తున్నాం, 2 వెహికల్స్లో. లెట్స్ గో. మై మమ్మీస్ పొజిషన్. నేను చూడు ఫోన్లో దీంట్లో. ఏదో పెనాంగ్ హిల్కి వచ్చాము గైస్ మేము. సో ఇక్కడ ఏం కనిపించలేదు కానీ వచ్చాం అంతే. కానీ చాలా చల్లగా ఉంది. నేనేమో షిప్ దగ్గర ఎండ చూసి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన అయిపోయినా మాడిపోతామని, కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంది. వెల్కమ్ టు పెనాంగ్ హిల్. 4G వస్తుంది నాకు ఇక్కడ. గైస్ ఇదే అప్ సైడ్ డౌన్ అనమాట. ఇట్లా ఒక వీధి ఉంటుంది. జస్ట్ దీనికోసం గైస్ మేము ఇంత కష్టపడి కార్ ఎక్కి మళ్ళీ జీప్ ఎక్కి కొండెక్కి. ఇట్ డోంట్ టచ్ మై బెల్ట్. సో గైస్ కపుల్స్ వచ్చి ఇక్కడ గుండెలో గుండె పెట్టి గుండె మీద నమ్మకం పెట్టి తీసుకోవచ్చు. రండి. సో ఇది టెంపరీ క్లోజ్డ్ అని ఏదో ఒకరు చెప్తున్నారు, గూగుల్ ఒకటి చెప్తుంది. వీళ్ళేమో జీబుల్లో తీసుకుని వచ్చి మమ్మల్ని ఇక్కడ పడేశారు. సోను చెప్పింది. ఈ కోతి మాత్రం చాలా విసిగిస్తా ఉంది గైస్. నువ్వు కానీ దొరకాలి మలేషియన్ కోతి, చెప్తాను ఈ సంగతి. ఏం చెప్పండి, పారిపోతా. ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. మన కాలేజ్ లో కోజ్ వస్తే ఒకసారి తరిమి నాకు గుర్తుందా? ఆంటీ అవునా ఆంటీ తింటుంటే ఆ ప్యాడ్ బెంచ్ మీద కేసు కొట్టింది. అది పాపం పిల్ల కోతిని భయపెట్టేసా. నా టాలెంట్ అలాంటిది మరి, అర్థమైందా? మలేషియన్ కోతి కాబట్టి వదిలేస్తా. పెద్ద బ్యాగ్ భయపెట్టి. సో గైస్ వీడికి రావద్దండి, బాయ్. సో గైస్ ఇక్కడ ఒక మురగన్ టెంపుల్ ఉంది, అంటే దానికి వెళ్ళొచ్చు. అండ్ అటుపక్క మసీద్ కూడా ఉంది. సో అంతే, దానికి మించి ఏం లేవు. ఓకే బాయ్. డార్క్గా చేసుకున్నట్టుంది, హిందీ సీరియల్స్ విలన్లా ఉంది. సో గైస్, సో ఇక్కడ మేము అప్ సైడ్ డౌన్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ చైనీస్ డెకరేషన్ చేశారు. అండ్ ఇక్కడ అప్ సైడ్ డౌన్ మ్యూజియం. సో ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో వెళ్ళి చూసి ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. అరే మేము వస్తాం కదా, ఎందుకు బెదిరిస్తానరా? క్రేజీ. So, do you want to take photo? You can pass me one phone. I have you take photo for over here. Then before you start, you can put your bags down over there. All the bags there. That way, that way. క్రేజీ అన్నీ అప్ సైడ్ డౌన్లో ఉన్నాయి. ఇక్కడ అయితే కింద ఉంది.
సో ఇక్కడ మేము పెనాంగ్ దగ్గరకు వచ్చినాం అనమాట. ఐ లవ్ పెనాంగ్ అని ఉంది. ఇక్కడ నుంచి మా షిప్ ఎక్కడ పొగొచ్చేదే మా షిప్ అనమాట. సో ఇది వచ్చి రోడ్డు. సో ఇక్కడ నుంచి ఇట్లా వాకబుల్ డిస్టెన్సే. సో ఊరికే ఇక్కడ ఉండే షాప్స్ అన్ని చూసేసుకొని అలా షిప్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. సో